ఏదో పాత కంటెస్టెంట్ లా ఏమన్నా అన్నా ఊరుకుంటాడు అనుకున్నారో ఏమో గాని ఒక్క మాట వదిలాడు. మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అనగానే మాధురి రెచ్చిపోయింది. ఏంటి వేరేలా మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతారు చూపించండి అంటూ పెద్ద గొడవే చేసింది. ఓ వైపు భరణి మన ర్యాలింగ్ మావయ్య అందరికీ సర్ది చెప్తా కూర్చున్నారు. సేమ్ యాజ్ యూజువల్ అలాగే చేశాడు. ఇక మాధురి మాత్రం ఎక్కడ ఆగలేదు. అనాల్సినవన్నీ అనేసి మహానటిలా చివరికి కన్నీళ్లు పెట్టుకోవడంతో తిరిగి కళ్యాణే వచ్చి పాపం సారీ అయితే చెప్పాడు. ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఎవరితోనూ మాట్లాడడానికి కాదు అని మాధురి సపోర్ట్ చేసింది. ఇక మాధురికి రమ్య మోక్షకి డిస్కషన్. ఇద్దరు ఎంత ఏమంటారు ఎలా మాట్లాడుకున్నారంటే ఆ అబ్బాయికి అమ్మాయిల పిచ్చి. ఫస్ట్ రమ్య అండం స్టార్ట్ చేసింది. రమ్య కళ్యాణ్ గురించి మాట్లాడుతూ స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఎవరితోనూ మాట్లాడడానికి కాదు అని మాధురి సపోర్ట్ చేసింది. ఆ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చామా, అమ్మాయిల పిచ్చి ఫస్ట్ అబ్బాయికి అని రమ్య స్టార్ట్ చేసింది. నేను అదే అన్నాను, ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి అంటూ మాధురి కూడా నోరు జారింది. ఆ తర్వాత కళ్యాణ్ తనుజాతో బిహేవ్ చేస్తున్న తీరుపై గట్టిగానే రియాక్ట్ అయింది పచ్చల పాప. నా మీద చెయ్యి వేస్తే తొక్కేస్తా, చాలా ఇరిటేటింగ్ గా ఉంది అంటూ లైక్ ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటే చేతులు అలా వేసి ఇలా వేసి ఆ అమ్మాయిని తనుజాని ఎంత ఇరిటేట్ చేశాడో చూస్తే నాకే ఏదోలా అనిపించింది. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒకటి ఇచ్చేస్తా, కిందేసి తొక్కేస్తాను అని చెప్పి అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి. తనుజ ఎందుకు అంత లీనియన్స్ ఇస్తుందో కానీ డైరెక్ట్ గా చూపించట్లేదు, ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్లుగా అనిపించింది. తిడితే తిట్టొచ్చు, మనం ఒక మాటతో ఆపేయచ్చు. బట్ ఈ బిహేవియర్స్ ని తను స్టాప్ చేయాలంటే హే అంటుందే అంటే గాని ఒకరు అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం లీనియన్స్ అని. అసలు ఏమంటారో పట్టు చీరకి పద్ధతికి పట్టు చీర కట్టినట్టు రమ్యనే మాట్లాడాలి వీటి గురించి. సో రమ్య మోక్ష మాధురితో డిస్కషన్స్ అనమాట. సో నా మీద గాని అలా చేతులు వేస్తే నేను తొక్కేస్తా, తొక్కి పడేస్తా, కిందేసి తొక్కుతా అని చాలా స్టేట్మెంట్లు అయితే పాస్ చేసింది, కామెంట్ చేసింది. అవును అంతేగా అంటూ మాధురి కూడా తానా తందానా అంటూ చెలరేగిపోయింది. మరి కామెంట్లు అయితే చాలా పర్సనల్ గానే ఉన్నాయి. ఖచ్చితంగా వీటిపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు స్పందిస్తారా లేక కంటెంట్ స్టఫ్ బాగుందని వదిలేస్తారా అనేది చూడాలి. కానీ వైల్డ్ కార్డ్స్ లో మాధురి రమ్య మాత్రం మాటల్లో నిజంగానే నార్మల్ వైల్డ్ లేరు, ఒక ఊర మాస్ వైల్డ్ ఉన్నారు. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి.